జనవరి 1 ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునుగు తేలుతున్న వేళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లాలో గుర్రా అనే గ్రామంలో కొంతమంది వ్యక్తులు ప్రార్థనా మందిరంలో కూర్చొని ఆరాధన చేసుకుంటున్నటువంటి ఇద్దరి ఆడబిడ్డల్ని బయటికి తీసుకొని వచ్చి యవనస్తులందరూ చూస్తూ ఉన్నప్పుడు, వారి తల్లిదండ్రులు చూస్తూ ఉన్నప్పుడు, వారి అన్నదమ్ములు చూస్తూ ఉన్నప్పుడు ఒంటి మీద ఉండే వస్త్రాలన్నీ బలవంతంగా విప్పదీసి నడి రోడ్డు మీద ఒంటి మీద పేడ నీళ్లు చల్లుకుంటూ ఆ ఇద్దరి తల్లుల్ని ఊరంతా తిప్పితే క్రైస్తవులకు కోపం రాదా? క్రైస్తవులకైతే చీము నెత్తురు ఉండదా? క్రైస్తవులకు ఆత్మాభిమానం కానీ ఆత్మగౌరవం కానీ ఉండదా? ఇదే నీ ఇంట్లో జరిగితే నువ్వు రియాక్ట్ కావా? మా ఇంట్లో జరిగితే నేను రియాక్ట్ కదా. ఊర్లో ఇంతమంది క్రైస్తవులు ఉన్నప్పుడు ఇద్దరు ఆడబిడ్డల్ని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఒంటి మీద బట్టలు లేకుండా చిన్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వయసున్న ఆడబిడ్డకి ఒంటి మీద బట్టలు లేకపోతేనే ఊరుకోమనం. అలాంటిది ఎవరి కాలంలో ఉన్న ఇద్దరు ఆడబిడ్డల్ని అని రోడ్డు మీద ఊరేగిస్తే ఛత్తీస్గఢ్ లో ఉండే క్రైస్తవులు తిరగబడ్డారు తప్ప తిరగబడ్డందుకి న్యాయం దొరక్కపోగా ప్రార్థనా మందిరాలన్నీ కూలిపోయాయి. నారాయణపూర్ జిల్లాలో, బస్తర్ జిల్లాలో, కొండగావ్ జిల్లాలో తిరగబడ్డందుకి 1500 మంది దాడులు తట్టుకోలేక ఎటు వెళ్లిపోయారో కూడా తెలియదు. క్రైస్తవులు ఎక్కడున్నారో కూడా తెలియదు. క్రైస్తవుల ఇళ్లకి నిప్పు పెట్టారు. క్రైస్తవుల పంట పొలాల్లో ఉండే వరి పంట మొత్తాన్ని కుప్పలుగా కోస్తగలబెట్టారు.